ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అరటి పువ్వుతో పెసరపప్పుతో కూర చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది అరటి పువ్వు తీసుకుని దాని పైనవి గట్టిగా ఉన్నవి కట్ చేసి మిగిలినవన్నీ సన్నగా ఇలా పొట్టుగా కట్ చేసి పసుపు రాసి పెట్టుకోవాలి. ఇవి అరటి పువ్వులోంచి ఒలిచాక ఉట్టిగా కడిగేసుకోవాలి. చాలామంది వార్చేస్తారు దాన్ని, నీరు లేకపోతే ఇలా తరిగాక కడుగుతారు, దంచాక కడుగుతారు, కానీ అలా కడగకూడదు. ఇది యూరినల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ చాలా బాగా మందు తగ్గుతాయి వీటికి. తర్వాత కొంచెం నానబెట్టిన పెసరపప్పు నేను ఇన్సులినాకి వేస్తున్నాను. కొంచెం కరివేపాకైనా వేయచ్చు. తర్వాత కొంచెం నీళ్లు, కొంచెం ఆవాలు, మినప్పప్పు, మెంతులు, 2 మెంతి గింజలు ఎక్కువ వేయకూడదు. కొంచెం చింతపండు రసం, కొంచెం కారం, పసుపు, ఉప్పు. చూడండి, నూనె కూడా ఎంత వేసానో చూడండి, అంతే వేయాలి. నూనె అంత నూనె వేయాలి, ఎందుకంటే వేయకూడదు. వంకాయ అలాంటి వంకాయకి వాటికి ఎక్కువ కూర నూనె పడుతుంది. ఏదైనా ఆలు ఫ్రై లేకపోతే ఏదైనా ఫ్రైస్కి ఎక్కువ నూనె వాడాలి. అందుకని వాడే వాటికి వాడాలి, వాడకూడని వాటికి వాడకూడదు. అది ఇప్పుడు ఇది వేసాను కదా, కొంచెం పోపు వేస్తున్నా. కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకే నేను వేయట్లేదు. అది కదా. ఇది వేగాక ఇప్పుడు వేగింది కదా, లైట్ బ్రౌన్ ఉండగానే వేసేయాలి వీటిని. చూడండి, వేసేస్తాను మొత్తం. ఇలా వేయించి తర్వాత పెసరపప్పు కూడా వేసేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేయాలి. దీంట్లో సరిగ్గా అలా అన్ని నీళ్ళు పోయాలి. అన్ని నీళ్ళు పోసి తినిచేసేయాలి. అలా సిమ్ చేసి ఇలా మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఉడికింది కదా, ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో కొంచెం చింతపండు పులుసు పోసేయాలి. కారం కూడా అందులోనే వేసేసాను నేను. ఇది వేసి జస్ట్ ఇలా కలిపితే చాలు, స్టవ్ ఆపేయచ్చు. పొడి పొడిగా వస్తుంది. ఇలా కొంచెం చేసాం కదా, కొంచెమే వస్తుంది. ఇది ఇందులో తీసేసుకోవచ్చు. అరటి పువ్వు ఏదో ఒక రకంగా వారానికి ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చూడండి, చూసారు కదా, ఇది